హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రమోక్ వ్లాగ్స్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో క్రిస్పీగా టేస్టీగా కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 కేజీ కాకరకాయల్ని తీసుకొని ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 3 కప్పుల నూనె వేసుకోవాలి. ఇలా నూనె వేశాక స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి నూనెను బాగా కాగనివ్వాలి. నూనె కాగిందో లేదో అని ఇలా చెక్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నాకు నూనె బాగా కాగింది కాబట్టి నేను ఇక్కడ జల్లెడ గరిటెలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయల్ని వేసుకొని నూనెలోకి డిప్ చేస్తున్నాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాకరకాయల్ని ఇలా నూనెలో ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి. కాకరకాయలు కలర్ మారేంత వరకు నూనెలోనే ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇక్కడ నాకు కాకరకాయ ముక్కలు కలర్ అనేది చేంజ్ అయిందండి. కాకరకాయ ముక్కలు ఆయిల్లో 80% ఫ్రై అవుతే చాలండి. నాకు ఇక్కడ 80% ఫ్రై అయ్యాయి, సో నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఆయిల్ని 1 మినిట్ వరకు హై ఫ్లేమ్లో కాగపెట్టుకోవాలి. 1 మినిట్ తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి మార్చి రెండో వాయ వేసుకోవాలి. ఇలా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని నూనెలో కాకరకాయలు కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ మారాక ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక్కడ మనకి ఆయిల్ అనేది ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోండి. మూడో వాయ కూడా ఇలానే ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ తీసుకున్న కాకరకాయలకి 3 వాయలుగా నేను కాకరకాయల్ని ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నాన్ స్టిక్ కడాయి పెట్టుకొని ఫ్రై చేసుకున్న ఆయిలే 1 స్పూన్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 చెంచాల పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడేంత వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి. నాకిక్కడ ఆవాలు చిటపటలాడాయి. ఇప్పుడు గుప్పెడు కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం. 1 నిమిషం పాటు కరివేపాకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని మొత్తం కలుపుకుందాం. మొత్తం కలిసాక సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం వేసి మొత్తం కలుపుకుందాం. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత తగినంత కొబ్బరి వెల్లుల్లి కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కొబ్బరి వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో తీసి అప్లోడ్ చేశానండి. ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, అది ఓపెన్ చేసి చూడండి. ఇలా 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఉప్పు కారం అడ్జస్ట్ అవ్వకపోతే అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇంతే అండి కాకరకాయ ఫ్రై. ఇది మనకి వారం 10 రోజుల పాటు నిల్వ ఉంటుంది. పప్పులోకి, సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా తినొచ్చు. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్.